మనం ఫేస్ మీద ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయి ఇంకా అందంగా కనబడాలి అని చెప్పేసి ఫేషియల్స్ అనేవి రెగ్యులర్‌గా చేయించుకునే వాళ్ళుంటారు. లేదా వీక్లీ, వీక్లీ చేయించుకునే వాళ్ళుంటారు. గోల్డ్ ఫేషియల్ అని, పర్ల్ ఫేషియల్ అని చాలా రకాల్లో ఫేషియల్స్ వచ్చేసాయి. అవును. అలా అస్తమానం ఫ్రీక్వెంట్‌గా మనం ఆ ఫేషియల్స్ అనేవి చేయించుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందంటారా ఫేస్‌కి? అంటే చాలా మందికి ఫేషియల్స్ అనేవి అలవాటు అయిపోతుందనమాట. సో, అది టెంపరరీగా గ్లో వస్తుంది. ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ బావుంటుంది ఫేషియల్ చేసుకుంటే. తర్వాత స్క్రబ్‌తో డెడ్ సెల్స్ అవన్నీ పోతాయి. గ్లో వస్తుంది కాబట్టి వాళ్ళు మంత్‌కొకసారి లేదా 3 వీక్స్‌కి, 2 వీక్స్‌కి ఒకసారి ఫేషియల్స్ చేంజ్ చేసుకోవాలి. సో, ఫేషియల్స్‌తో టెంపరరీ బెనిఫిట్ తప్ప లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏమీ ఉండదు. హుహు. అండ్ రిపీటెడ్‌గా ఫేషియల్స్ చేయించుకుంటే కూడా స్కిన్ లూజ్ అయిపోతుంది. హ్మ్. హ్మ్. అండ్ ఇప్పుడు యాక్నీ ఉంది, యాక్నీ ప్రాబ్లమ్ ఉంది, లేదు ఇంకేదన్నా వాళ్ళకి అండర్‌లైయింగ్ ఆ రోజు ఉండకపోవచ్చు. సో, వాళ్ళు ఫేషియల్స్ చేయించుకున్నారనుకో యాక్నీ ఎక్కువ అవుతుంది. అట్లా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఫేషియల్‌తో ఉంటుంది. సో, పార్లర్స్‌లో వాళ్ళు ఫేషియల్స్ అవన్నీ చేయించుకున్నాక వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఈ క్రీమ్ వాడండి మేడం. ఇది మీకు బావుంటది అని చెప్పి. వాళ్ళు డాక్టర్ సజెషన్ లేకుండా అవి తీసుకొని వాడేస్తూ ఉంటారు కదా మేడం. అలా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఆర్ ఎల్స్ చాలా మనం చేయొద్దా ఉంటదమ్మా. అలా? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొన్ని, కొన్ని బానే ఉండొచ్చేమో కానీ, హ్మ్. జనరల్‌గా మా దగ్గరకొచ్చే పేషెంట్స్ చాలామంది పార్లర్‌లో వాడే క్రీమ్స్ వాడుతున్నాము అంటారు. సో, హ్మ్. దాని మీద నేమ్ ఉండదు. సో, దాంట్లో ఏం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో తెలియదు. సో, మోస్ట్‌లీ వాటిలో ఏముంటుందంటే స్టిరాయిడ్ క్రీమ్ పెట్టేసి ఒక రూ. 20 క్రీమ్‌ని రూ. 1000 నుంచి 2000 వరకు చిన్న బాక్స్‌లో దొరుకుతుంది. అవునవును. అది అమ్మేస్తారు. అది ఫస్ట్ వాడినప్పుడు ఒక 1 వీక్, 10 డేస్ లేదా ఒక 15 డేస్ లోపల మంచి గ్లో వస్తుంది. తరువాత ఏమవుతుంది అంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలు. ఇప్పుడు కొంతమందికి 3 మంత్స్ తర్వాత వస్తుంది. కొంతమందికి 1 ఇయర్ తర్వాత కూడా వస్తుంది. అరే! నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను నాకు రాలేదు అంటే దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ స్కిన్ స్కిన్ టైప్ వేరేగా బట్టి ఉండదు. వస్తుంది. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎలాంటి హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ అంటే పింపుల్స్ వచ్చేస్తాయి. తర్వాత హెయిర్ పెరుగుతుంది. ఫేషియల్ హెయిర్ పెరుగుతుంది. హుహు. పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. ఫైనల్‌గా ఎండకి బయటకు వెళ్లారనుకోమ్మా రెడ్‌నెస్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎళ్ళలేరు ఎండకి. ఇంకా రింకిల్స్ వచ్చేస్తాయి. అంటే హ్మ్. ముసలి వాళ్ళ చర్మం లాగా మొత్తం ముడతలు వచ్చేస్తాయి. సో, దీన్ని ఆపేసి ఒక స్టేజ్ వచ్చేస్తుంది. వాళ్ళు ఆ క్రీమ్ ఆపేసినా ప్రాబ్లమే. ఆపేస్తే రియాక్ట్ అవుతుంది. హ్మ్. కంటిన్యూ చేసినా ప్రాబ్లమే. అప్పుడు మేమేం చేస్తాము దాని నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఒక్కొక్కసారి 3 మంత్స్ టు 6 మంత్స్ కూడా పడుతుంది. సో, ఏది పడితే అది క్రీమ్స్, లేబుల్ లేకుండా ఉండేవి అలాంటివి అసలు వాడడం మంచిది కాదు. హుహు. ఓన్ బ్రాండింగ్స్‌తో ఉన్నవి కాకుండా కొంచెం అంటే డాక్టర్ ఓన్ సలహాలు తీసుకొని బ్రాండింగ్స్ డాక్టర్‌వి లేదా ఎక్కడన్నా అది ఓకే. అసలు దీని మీద ఏమీ ఉండదు. పేరుండదు, అవును. ఏమీ ఉండదు. జస్ట్ జస్ట్ ఇంత ఒక బాటిల్‌లో గాజు బాటిల్స్‌లో ఏసిస్తారంట. రైట్. ఇచ్చేస్తారు. ఆ! చాలా వరకు నేను దానికేదో చూసానండి. పర్ల్ క్రీమ్ అని ఏదో పేర్లు పెడుతూ ఉంటారు. అవునవును. నిజంగా పర్ల్ క్రీమ్ వేరే ఉంటుంది. ఇది వేరే ఉంటుంది. హ్మ్. అలాగా. సో, మీరు మధ్యలో అన్నారు కదా మేడం హెయిర్ ఎక్కువైపోతుంది ఫేస్ మీద. నాకక్కడ ఒక డౌట్ వచ్చింది. ఏందంటే, మనం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయి దేనికో మరి తెలియట్లేదు. ఫేస్ మీద ఉన్న హెయిర్ అనేది రిమూవ్ చేస్తున్నాం గదా! సో, అలా రిమూవ్ చేయడం వల్ల ఫేస్‌కి మంచిదేనా అని చెప్పి. అంటే ఓకే. మన ఫేస్‌ని ఆ హెయిరే కాపాడుతది. మన స్కిన్ మీద ఉన్న హెయిరే కాపాడుతది అంటారు కదా! అది మంచిదేనా? రిమూవ్ చేయడం ఓకేనా అని? యాక్చువల్‌గా మనకి బాడీ హెయిర్ అనేది మనకి అంత యూజ్ ఏమీ ఉండదు. ఓకే. యానిమల్స్‌లో అయితే అది చలి నుంచి అట్లా ప్రొటెక్షన్ ఉంటుంది. సో, మనకి ఫేషియల్ హెయిర్ వచ్చేసరికి అది కొంచెం ఆడ్‌గా కనపడుతుంది. డార్క్‌గా కనపడతారు. తర్వాత అది థిక్‌గా అయిపోయి ఇప్పుడు గడ్డంలాగా అంత హ్మ్. థిక్ హ్మ్. హెయిర్ ఉంటే బావుండదు కదా! సో, దాన్ని డెఫినిట్‌గా అందరూ రిమూవ్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అవును. మేబీ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ లేకపోతే స్ట్రెస్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ దీనివల్ల ఆ చేంజెస్ వచ్చేస్తుంది. సో, రిపీటెడ్‌గా వాటిని ప్లక్కింగ్ కానీ, లేకపోతే వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ చేస్తే ఏమవుతదంటే యాక్నీ వస్తుంది. ఆ పోర్స్ ఓపెన్ అయిపోతాయి. తర్వాత ఆ హెయిర్ కూడా తొందరగా పెరిగిపోయి, ఆ హెయిర్ చుట్టూ చిన్న చిన్ని బంప్స్ లాగా వచ్చేస్తుంది. హుహు. వాళ్ళు రోజు షేవ్ చేసినా అదే ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా బయటపడాలి అంటే బెస్ట్ వన్ ఏంటి అంటే లేజర్ హెయిర్ రిడక్షన్. పర్మనెంట్‌గా ఆ! అంటారా? ఆల్‌మోస్ట్ పర్మనెంట్‌గానే. సో, ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ వల్ల చాలా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. మనం టెంపరరీగా తీసినట్లయితే మనకి హార్డ్ హెయిర్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటదంటారా? అహా! అలా ఏం అంటే చాలా రాదమ్మా. మందికున్న డౌట్ మనం ఇప్పుడు హ్యాండ్ మీద హెయిర్ తీసామనుకోండి మేడం. అది గ్రో అయ్యేటప్పటికి కొంచెం మనకి గుచ్చుకున్నట్టు హార్డ్‌గా అనిపిస్తది. అలా అదే. ఫేస్ మీద కూడా అలా అనిపిస్తదా అన్న డౌట్ ఉంది. అంత థిక్ హెయిర్ ఒస్తుంది. కానీ లేజర్ హెయిర్ రిమూవల్‌తో రాదు. ఇంకా హెయిర్ ఫస్ట్ సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత మీకు బాగా క్లియర్‌గా అంటే ఫైన్ హెయిర్ ఒస్తుంది. ఫైనల్‌గా మొత్తం బావుంటుంది. కంట్రోల్‌లో అయిపోతుంది. లేజర్ హెయిర్ రిడక్షన్ అంటాం. ఎందుకంటే వి ఆర్ నాట్ రిమూవింగ్ ద హెయిర్ ఫాలికల్స్. హుహు. కాబట్టి హెయిర్ రిమూవల్ అనము. హెయిర్ రిడక్షన్ అంటాం. హ్మ్. సో, దీనికి మంచి లేజర్స్ ఉన్నాయి. డయోడ్ లేజర్, ఎన్‌డియాగ్ లేజర్ మన ఇండియన్ స్కిన్‌కి ఇవి బాగా పనిచేస్తాయి.
సో మన ఫేస్ మీద ఒక్కొక్కసారి డస్ట్ వల్ల దేని వల్ల మేడం పింపుల్స్ అనేవి వస్తుంటాయి కదా, ఆ పింపుల్స్ని కొంతమంది ఇట్లా నలిపేస్తారు, కొంతమంది అట్నే వదిలేస్తే అదే పోతుంది, దాని తర్వాత మనం ముట్టుకోవద్దు అని కొంతమంది అంటారు. అసలు ఏం చేయడం బెటర్? వచ్చిన పింపుల్ వెంటనే తీసేయడం, నలిపేయడం బెటరా, అలా ఉంచేయడం బెటరా? ఇక్కడ 2 ఇవి ఉన్నాయమ్మా. పింపుల్స్ అనేవి హార్మోనల్ చేంజెస్‌తో వస్తాయి. లేదా డైట్ వల్ల ఇవన్నీ అదర్ మీరు అప్లై చేసే క్రీమ్స్ ఇవి కూడా చేంజెస్ వస్తాయి. దీనివల్ల కూడా పింపుల్స్ వచ్చే ఛాన్స్. సో పింపుల్ వచ్చిన తరువాత కొంతమందికి నలుపు మచ్చ అనేది వస్తుంది. గుంట కూడా పడుతుంది. అవును. ఓకే. సో ఆ గుంట పడే తత్వం ఉన్న వాళ్ళకి దాన్ని నలిపినా దాన్ని మెడిల్ చేసినా చేయకపోయినా గుంట అయితే పడుతుంది. సో ట్రీట్మెంట్ కంపల్సరీ ఎవరికైనా. సో మీరు అట్లా మెడిల్ చేస్తే ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మామూలుగా ఇంత చిన్న పింపుల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇంత స్వెల్లింగ్ వచ్చి అది తగ్గడానికి మళ్ళీ 15 days 1 month టైం పడుతుంది. సో బెటర్ నాట్ టు టచ్ ద పింపుల్స్ ఆర్ ఫేస్, బికాజ్ మనం హ్యాండ్స్ అన్నీ ముట్టుకుంటాం, బ్యాక్టీరియా చాలా ఉంటుంది. అది మళ్ళీ ఫేస్ మీద పట్టుకుంటే డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక పింపుల్ని బట్టి ఇంకో చోట ఇలా అంటే అలా స్ప్రెడ్ అవ్వదు. ప్రతి ఫాలికల్ ఆర్ ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ పోర్ ఉంటుంది కదా, ఆ డక్ట్ నుంచి పింపుల్స్ వస్తాయి. ఆ పింపుల్ పడ్డ స్పాట్ ఉంటుంది కదా మేడం, ఆ యాక్ని అనేది మనకి అది అలానే ఉండిపోతాయా, లేకపోతే మనం ఏమైనా అవి నెమ్మదిగా పోతాయి. ఇప్పుడు మీకున్నాయి కొంచెం లైట్ పిగ్మెంటేషన్. సో ఇది ఒక్కొక్కరికి 1 month నుంచి 3 months 4 months లోపల పిగ్మెంటేషన్ పోతుంది. బట్ ఏదైతే స్కార్ అంటాం గుంట పడుతుందో అది కొంచెం పర్మనెంట్గానే ఉంటుంది. మీ పిగ్మెంటేషన్ విత్ ట్రీట్మెంట్ క్రీమ్స్ అప్లై చేస్తే 3 months 4 monthsకి లైట్ అవుతుంది. బట్ మీన్ వైల్ మీకు ఇంకా పింపుల్స్ రాకుండా చూసుకోవాలి. ఓకే. ఫర్దర్ మళ్ళీ వస్తుంటే మళ్ళీ మచ్చలు వస్తాయి, ఈ మచ్చలు పోతాయి, కొత్త మచ్చలు వస్తాయి.